హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అండ్ బాగి ఆకాష్కి సివియర్గా ఆస్తమా అటాక్ అవ్వడంతో చాలా అంటే చాలా బాధపడతారు. ఐసీయూలో ఉన్న ఆకాష్తో కలిసి మాట్లాడి నీకేమీ కాదు అని ధైర్యం చెప్తారు. కానీ అమర్ మాత్రం తన మనసులో అనుకుంటూనే ఉంటాడు, ఇప్పటికైతే మొత్తం 4 ఇంజెక్షన్స్ ఆకాష్కి ఇవ్వాలి. అందులో 2 అవైలబుల్గా ఉన్నాయి, మిగతా 2ని అర్జెంటుగా మనం అరేంజ్ చేసుకోవాలి అని అమర్ పాపం మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడే మనోహరి కరెక్ట్గా అక్కడికి వచ్చి ఇంకా ఏదో నిజంగా ఆకాష్పై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. కానీ బాగి మాత్రం మనోహరిని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలనే ట్రై చేస్తుంది. అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి బాగితో, ఏంటి బాగి, నువ్వు నాకు మాట ఇచ్చావు అమర్ని నన్ను కలుపుతానని, అలాంటప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు బాగి అని అడుగుతుంది. మనోహరి, ఏంటి మనోహరి, నేను ఇచ్చిన మాట ప్రకారమే మీ ఇద్దరిని కలపడానికే నేను ప్రయత్నిస్తాను. కానీ వాళ్ళు నా పిల్లలు, ఆకాష్ నా అక్క కొడుకు. అలాంటి ఆకాష్కి ఇప్పుడు ఒంట్లో బాగోకపోతే నేను దగ్గరుండి చూసుకోకుండా ఇంకా ఎవరి దగ్గరుండి చూసుకుంటారు? అయినా నీ పని అయిపోతుంది, నీ పని చెప్తానని నేను నీకు మాట ఇచ్చాను. ఖచ్చితంగా నీ పని నేను చెప్తాను. నువ్వేమీ ఆ విషయంలో కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. కాబట్టి నువ్వెలా ఉంటావో, నీ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా మనోహరి. అందుకే నువ్వు రెస్ట్ తీసుకో, నేను నా అబ్బాయి ఆకాష్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇంక నువ్వు బయలుదేరు అని గట్టిగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఏంటి, ఈ బాగి మాటలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఒకసారి అలా అంటుంది, ఒకసారి ఇలా అంటుంది. సర్లే, ఈ ఆకాష్తో నాకేంటి కానీ ఇంటికి వచ్చాక ఈ బాగి పని చెప్తానులే అని ఇంక అలా ఫ్రెష్ అవ్వడానికి మనోహరి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. బాగి ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ వైపే చూస్తూ, ఆకాష్ నీకేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని ఆకాష్కి ఎంతో హ్యాపీగా ధైర్యం చెప్తుంటే పాపం ఆకాష్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ అదంతా డోర్ బయట నుండి గమనిస్తూ ఉంటారు. ఏమైంది ఆకాష్ అని అడుగుతుంది బాగి. ఏం లేదు మిస్ అమ్మ, మా అమ్మ గుర్తొస్తుంది. నాకెప్పుడైనా ఊపిరి కష్టంగా ఉన్నప్పుడు మా అమ్మ దగ్గరికి తీసుకునేది. మా అమ్మ నన్ను ఎంతగానో ఓదార్చేది. ఇప్పుడు మా అమ్మ ఇక్కడ లేదు అని పాపం ఆకాష్ బాధపడతాడు. అప్పుడే అమర్ లోపలికి వద్దామనుకునే టైంకే బాగి, ఆకాష్ ఎందుకు బాధపడుతున్నావు? అయినా అమ్మ ఎక్కడో లేదు, నేనున్నాను కదా, నేను నీకు అమ్మ లాంటి దాన్నే కదా, నేను నిన్ను చూసుకుంటాను అని పాపం ఆకాష్కి ధైర్యం చెప్తూ ఆకాష్ కోసం ఒక జోలపాట పాడి ఆకాష్ని కనీసం కలదలకుండా కంటికి రెప్పలా చూసుకుంటుంది బాగి. బాగి ఆప్యాయతని, ప్రేమని కళ్ళారా విట్నెస్ చేస్తాడు అమర్. బాగి ఎంతో మంచిది. ఇన్ని రోజులు తన స్వార్థం చూసుకొని తన కన్న కూతుర్ని తీసుకొని నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆకాష్ విషయంలో బాగి ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది. తనకు కావాల్సిన మెడిసిన్స్ కూడా నేను అడక్క ముందే తీసుకొచ్చింది. అది మాత్రమే కాదు, ఇప్పుడు తన కోసం కనీసం కంటిపై రెప్ప కూడా వేయకుండా ఎంతో అంటే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. మరి బాగి ఎందుకు వెళ్ళిపోయింది? వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? తనకి పిల్లలపై ప్రేమ లేదు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని పాపం మనసులో అనుకుంటారు అమర్. సో అలా ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. అయినా సరే బాగి ఇంకా అలాగే ఆకాష్ ముందే కూర్చొని పాపం ఆకాష్కి జో కొడుతూ ఆకాష్కి ఏమి దగ్గరికి రానివ్వకుండా కంటికి రెప్పలా చూసుకుంటుంది. అప్పుడే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయింది కదా అని మనోహరి అలా ఇంకా వస్తుందన్నమాట హాస్పిటల్కి. వచ్చి చూస్తూ ఉంటే అమర్ అప్పుడే పాపం బాగి కోసం టిఫిన్ తీసుకెళ్తాడు. బాగి, నువ్వు మార్నింగ్ నుంచి కనీసం భోజనం టిఫిన్ కూడా ఏమీ చేయలేదు. నువ్వు ఆకాష్ దగ్గరే ఉన్నావు కాబట్టి నువ్వు కొంచెమైనా తింటే నీకు ఓపిక వస్తుంది అని అంటారు. లేదండి, నాకేమీ తినాలనిపించడం లేదు అని అంటుంది బాగి. బాగి, లేదు బాగి, నువ్వు భోజనం చేయాలి. నువ్వు భోజనం చేస్తేనే కదా నీకు ఓపిక వస్తుంది. అప్పుడు నువ్వు ఆకాష్ని ఇంకా బాగా చూసుకోగలవు, రా అని చెప్పి ప్రేమగా తన చేత్తోనే టిఫిన్ని తినిపిస్తారు అమర్. ఒక్కసారిగా అదంతా అప్పుడే వచ్చి చూసిన మనోహరి చాలా అంటే చాలా షాక్లో ఉండిపోతుంది. ఇంక వెంటనే బాగి, ఏమండి, నా కడుపు నిండిపోయింది, ఇప్పుడు మీరు భోజనం చేయండి అని తన చేత్తో భోజనాన్ని అమర్కి తినిపిస్తుంది, లైక్ టిఫిన్ని. ఇంకా అదంతా చూస్తూ బయటకు వచ్చేస్తుంది మనోహరి. ఛా, ఇది చూడ్డానికా, ఇది చూడ్డానికా నేను ఇక్కడికి వచ్చింది? ఏదో ఆ ఆకాష్పై లేని ప్రేమని ఒలకపోద్దామంటే ఈ మిస్సమ్మపై అమరేంటి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు? అయినా ఈ బాగి నిజంగా యాదమ్మ ఆ చంబా చెప్పినట్టే నన్ను బకరాన్ చేస్తుందా? అలా చేస్తే
దాన్ని ఎలా అయినా పైకి పంపిస్తాను. ముందు ఆకాష్ బాధ్యతని ఇదిగో ఈ బాగీ కప్పచెప్పాడు కదా, వాడు వాడు లేకుండా చేస్తే నాకు ఒక్క దెబ్బకి 2 పిట్టలు. వాడిని పైకి పంపించేసి ఆకాష్ గారిని, ఆ నిందని రణ్వీర్ గాడిపై వేసేశారనుకో, ఆ రణ్వీర్ గారిని అమర్ చంపేస్తాడు. లేకపోతే భయపడి మా పాపని ఆ రణ్వీర్ గడికి చెప్తాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా నాకు పెద్ద ప్రాబ్లమే ఉండదు. అమర్ ఎలాగో బాగీ బాగా చూసుకోలేదని, బాగీ వల్లే ఆకాష్ ప్రాణాలు పోయాయి అని బాగీని శాశ్వతంగా బయటికి గెంటేస్తాడు. ఇటువైపు ఆ రణ్వీర్ నా రహస్యాలన్నీ చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు కాబట్టి వాడు పైకి పోయాడనుకో, నా రహస్యాలు ఎప్పటికీ ఎవ్వరికీ తెలీదు. ఎస్, ఇదే కరెక్ట్ అని మనోహరి గట్టిగా ఫిక్స్ అవుతుంది. కానీ ఎలా ఎలా అని ఆలోచిస్తుంటే అప్పుడే డాక్టర్ ఇంకొక డాక్టర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు బయటకు వచ్చి. ఆ మాటలు మనోహరి వింటుంది. హలో డాక్టర్, నేనే మీకు కాల్ చేశాను హైదరాబాద్ కేఎల్ హాస్పిటల్ నుండి. ఆకాష్ అనే బాబు కోసం ఇంజెక్షన్ ఢిల్లీ నుండి తెప్పించమని చెప్పాను. ఆర్డర్ని మీకు నేను పోస్ట్ చేశాను. వీలైనంత త్వరగా తెప్పించండి. ఒక ఇంజెక్షన్ మాత్రమే ఉంది అంటే ఇంకొక 2 ఆన్ ద వేలో ఉన్నాయి సార్ అని అవతల నుండి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అయితే ఎయిర్పోర్ట్ నుండి వస్తున్నాయి కదా అని కాల్ కట్ చేస్తారు. ఓహో, అంటే ఆకాష్కి ఇప్పుడు ఆ 2 ఇంజెక్షన్స్ కావాలన్నమాట. అయితే రణ్వీర్కి ఫోన్ చేసి చెప్తాను, ఆ ఇంజెక్షన్స్ని రణ్వీర్ని తీసుకోమని చెప్తాను, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అని ఇంకా అలా మనోహరి రణ్వీర్కి కాల్ చేస్తుంది. హలో రణ్వీర్, మనకు ఒక గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఇప్పుడు ఆ ఆకాష్ కోసం ఇంకొక 2 ఇంజెక్షన్స్ హైదరాబాద్కి ఢిల్లీ నుండి తెప్పిస్తున్నారంట. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి ఆ ఇంజెక్షన్స్ రీచ్ అయ్యాయంట. నువ్వు ఆ ఇంజెక్షన్స్ని దొంగతనం చేసావనుకో, అప్పుడు ఆకాష్ ప్రాణాలు నీ చేతుల్లో ఉంటాయి. అలా ఉంటే నువ్వు చక్కగా వాటిని కాపాడుకోగలవు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఎలా అయినా వాటిని తీసుకురావాలి, అర్థమైందా? ఆ ఇంజెక్షన్ని దాచిపెట్టుకోవాలి అని ఇంకా అలా గట్టిగా చెప్పేసరికి ఓకే అని చెప్పి ఇంక రణ్వీర్ అయితే ఆ ఇంజెక్షన్స్ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో కాపలాగా ఉంటాడు. ఇంకా ఒక మనిషి వెళ్ళి వాటిని డెలివరీ తీసుకొని వస్తూ ఉంటే ఆ మనిషిపై అటాక్ చేస్తూ ఉంటాడనమాట అమర్. అటాక్ చేసి ఇంకా చాలా అంటే చాలా గట్టిగా వాడిని పట్టుకొని కొట్టి ఆ ఇంజెక్షన్స్ని లాక్కోవాలి అని ట్రై చేస్తాడు. అదే టైంకి కరెక్ట్గా ఇంకా బాగి మనసులో అనుకుంటుంది, దేవుడా, ఆకాష్కి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. ఎందుకో నాకు కుడి కన్ను అదురుతుంది, ఇలా అదిరితే కరెక్ట్ కాదు కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ పక్కనే వినాయకుడి విగ్రహం కనబడేసరికి, స్వామి వినాయక, మనం ఎప్పుడైనా ఏ పనిలో అయినా 99% కృషి చేసి 1% దేవుడిపై నమ్మకం పెట్టుకోవాలి అంటారు. ఇప్పుడు 99% డాక్టర్లపై మేము ఆధారపడుతున్నాం. 1% నీకు మొక్కుకుంటున్నాం స్వామి, ఆకాష్ తిరిగి ఇంటికి ఖచ్చితంగా రావాలి, ఆకాష్కి ఏం కాకూడదు అని పాపం బాగి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా ఆ రణ్వీర్ అయితే ఇంజెక్షన్ కరెక్ట్గా చేతికి ఆ బాక్స్ తీసుకునే లోపు అక్కడికి అమర్ అడుగు పెడతారు. ఇంకా అమర్ వెంటనే రణ్వీర్ దగ్గరికి వెళ్ళి రణ్వీర్ని పట్టుకొని ఇంకా వెంటనే ఆ బాక్స్ని అయితే లాక్కుంటాడు. ఎంత ధైర్యం రా నీకు అని రణ్వీర్ చెంపలు వాయిస్తారు అమర్. ఒక్కసారిగా ఇంకా రణ్వీర్, ఏ అమరేంద్ర, నేను చెప్తున్నా, నీ కొడుకు, నీ కూతురు, నీ ఫ్యామిలీని నాశనం చేస్తా, నా కూతురు ఎవరో నాకు తెలియాలి, నాకు తెలియాలి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా వెంటనే అక్కడికి పోలీసులు అయితే వస్తారు. వచ్చి గట్టిగా ఇంకా రణ్వీర్ని అయితే పట్టుకుంటారు. మీకు మేము ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అలాంటివి ఏమీ జైల్లో బెయిల్పై వచ్చిన తర్వాత చేయొద్దు అని చెప్పాం. కానీ నువ్వు ఈ ఇది బలవంతంగా లాక్కొని దొంగతనం చేసావు కాబట్టి నీకు బెయిల్ అనేది మేము మళ్ళీ క్యాన్సిల్ చేసి నిన్ను జైలుకి తీసుకువెళ్ళాలి అని ఇంకా వెంటనే అలా రణ్వీర్ని అయితే అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్తారు. ఇంకా అమర్ అలా ఆ ఇంజెక్షన్స్ తీసుకొని వెంటనే హాస్పిటల్కి రీచ్ అవుతారు. అమరేంద్ర గారు, 2వ రోజు ఇంజెక్షన్ కూడా ఇచ్చాను, ఇప్పుడు 3వ రోజు 4వ రోజు ఇంజెక్షన్ కావాలి అనేసరికి, ఇదిగోండి డాక్టర్, ఈ 2 ఇంజెక్షన్స్ తెచ్చేసాను అని చెప్పి ఇంకా అమర్ అయితే చూపిస్తారు. ఇంకా వెంటనే అలా బాగి అయితే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మనోహరి మాత్రం ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. వెంటనే ఇంకా అమర్ బాగి ఇద్దరు బయటికి వచ్చేస్తారు హాస్పిటల్, ఐసీయూలో నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, ఇంజెక్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే అమర్ బాగిని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట మనోహరి. ఏవండి అని అంటుంది బాగి. బాగి, థ్యాంక్ యూ బాగి, థ్యాంక్ యూ సో మచ్. రణ్వీర్పై నాకు డౌట్ ఉంది, కానీ నువ్వే రణ్వీర్ నంబర్ని ట్రేస్ చేయించమని నాకు గుర్తు చేశావు. నేను వాడి నెంబర్ని ట్రేస్ చేయించాను, అప్పుడే వాడి ఇంజెక్షన్స్ని ఫాలో అవుతున్నాడని నేను తెలుసుకున్నాను. లేకపోతే నేను ఇవాళ ఆకాష్ని
కాపాడుకునేవాడిని కాదు. ఐఎమ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ బాగి అని ఇంకా హక్ చేసుకుంటారు ప్రేమగా అమర్. అదంతా చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి. ఛీ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బాగి మాత్రం ఏవండి ఒక్క నిమిషం అని మనోహరి దగ్గరికి వెళ్తుంది. మనోహరి ఒక్క నిమిషం అని అంటుంది. ఏంటి అని అనేసరికి మనోహరి చెంప పగల కొడుతుంది. బాగి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఏయ్ అంటుంది. ఏయ్, నీకంటే నేను గట్టిగా అరవగలను, కానీ పిల్లల జోలికి వచ్చావు చూడు, అది అది నాకు నచ్చటం లేదు. చూడు మనోహరి, నీకు కావాల్సింది ఆయన అన్నావు. ఆయనకి నీకు రాసి పెట్టుంటే దక్కుతారు, లేకపోతే లేదు. విధిరాతని ఎంత బలంగా తిప్పుదామన్నా అది తిరగదు. ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే జరుగుతుంది. అందుకే నువ్వు ఆశపడినా ఫస్ట్ మా అక్కకి ఆయన దక్కారు, తర్వాత నాకు దక్కారు. ఇంకా ఇంకా అత్యాశకు పోయి నువ్వు నువ్వు దక్కించుకోవాలనుకుంటున్నావు. సరే అనుకో, అది నీ ఇష్టం. కానీ పిల్లలపై నీ ప్రభావాన్ని చూపిస్తావా? అసలు నువ్వు మనిషివా, లేకపోతే ఏదైనా మృగానివా? అయినా మృగాలు కూడా నీతో పాటు కంపేర్ చేయడానికే లేదు. ఛీ, ఇలాగే చిన్నప్పుడు పసి వయసులో ఉన్న ఆడపిల్లని వదిలేసి అనాథ శరణాలయం బయట వదిలేసి చేతులు దులుపుకొని వదిలించేసుకున్నావు. ఆ విషయం ఆయనకు తెలిస్తే నిన్ను ఒక్కసారిగా చంపేస్తారు. కానీ నేనే ఆ విషయాన్ని ఆయనకు చెప్పకుండా దాచిపెడుతున్నాను. నువ్వు మళ్ళీ పిల్లలపై కానీ ఆయనపై కానీ ఇంకెవ్వరిపైనైనా అటాక్ చెయ్యాలి అని ట్రై చేశావో, ఎప్పుడు ఈ బాగి కూల్గా ఉండడమే చూసావు. కానీ ఒక్కసారి నా ఉగ్రరూపం చూస్తే తట్టుకోలేవు మనోహరి. పిల్లల జోలికి వస్తే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తుంది బాగి. మనోహరి ఒక్కసారిగా ఇంకా గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా 2 days గడిచిపోతాయి. ఇంకా అలా హ్యాపీగా ఆకాష్ని డిశ్చార్జ్ చేసి ఇంటికైతే తీసుకొచ్చేస్తారు. ఆకాష్ని చూడగానే పిల్లలందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆకాష్ని హక్ చేసుకుంటారు. ఆకాష్ అని అందరూ పాపం ఎంతో హక్ చేసుకొని హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా అమర్ అయితే ఎంతో హ్యాపీగా ఉండేసరికి బాగి, ఏవండి నేను నా బట్టలన్నీ తీసుకువెళ్తున్నాను, ఎందుకంటే సింగన్నయ్య ఉన్నంత వరకే కదా నేను ఈ రూమ్లో ఉండాలి, ఇప్పుడు నేను ఇక్కడ అవసరం లేదు కదా, సరే నా హద్దులు నాకు తెలుసు, తీసుకెళ్తున్నానండి అని తీసుకువెళ్తూ ఉంటే బాగి అని పిలుస్తారు అమర్. ఒక్కసారిగా ఇంకా బాగి అలా ఆగిపోయి వెనక్కి తిరిగి అమర్ వైపు చూస్తుంది. అమర్ బాగి చేయి పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నావు? నా భార్య అంటే నువ్వు నా రూమ్లోనే కదా ఉండాలి అని అంటారు అమర్. ఒక్కసారిగా బాగి కళ్ళల్లో నిండైతే కన్నీళ్ళు వస్తాయి. ఇంకలా అమర్ని హక్ చేసుకుంటుంది బాగి. నేను మనస్ఫూర్తిగా ఒకటి మాత్రం నమ్ముతున్నాను, అదేంటో తెలుసా? ఖచ్చితంగా ఏదో బలమైన కారణం వల్లే నువ్వు వెళ్ళిపోయావు, నన్ను వదిలి పిల్లల్ని వదిలి వెళ్ళిపోయావు. నీ గురించి నాకు తెలుసు, నీ నిస్వార్థమైన మనసు గురించి నాకు తెలుసు. కానీ నువ్వు వదిలి వెళ్ళడానికి గల కారణం ఒకటుంది. అదేంటో నాకు చూపిస్తేనే, నేను చెప్తేనే నేను ప్రశాంతంగా ఉంటాను. నాకు నిజం చెప్పు బాగి, నా పాప ఎక్కడుంది? అసలు నువ్వు ఎందుకు ఇన్ని రోజులు వనవాసంలాగా అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది? చెప్పు బాగి, చెప్పు అని అడుగుతారు అమర్. ఇంక వెంటనే బాగి, ఏవండి కొన్ని విషయాలు మీకు చెప్పినా మీరది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అవి సాక్ష్యాలు ఉన్నప్పుడే చెప్పగలమని చెప్పి ఇంకా బాగి అయితే అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతాడనమాట అమర్. బాగి నా కూతురు గురించి ఇంకా చెప్పటం లేదు అంటే ఇంకా తను నా గురించి నమ్మట్లేదా అని ఇంకా పాపం అలా ఆలోచనలో పడతాడనమాట అమర్. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా పిల్లల దగ్గరికి వస్తారు అమర్. పిల్లలందరూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే ఆకాష్ దగ్గరికి ఇంకా వస్తుందన్నమాట బుజ్జమ్మ. వచ్చి, ఆకాష్ అన్నయ్య నువ్వు ఇంటికి వచ్చేసావు కాబట్టి నాకు ఎంత హ్యాపీగా ఉందో. అన్నయ్య ఇదిగో నీకోసం నా డ్రాలో ఇది దొరికింది, ఇది తీసుకొచ్చాను అని ఇంకా ఒక క్యూబ్ని అయితే చూపిస్తుంది. హై, ఈ క్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం బుజ్జమ్మ, నీకు నా ఇష్టాలు ఎలా తెలుసు అంటే నాకు చిన్నప్పటి నుండి ఎవరికి ఏమిష్టమో నాకు అమ్మ అన్నీ చెప్పింది అని చెప్పేసరికి ఒక్కసారిగా అమర్ అయితే అలా షాక్లో ఉండిపోతాడు. వెంటనే బుజ్జమ్మని దగ్గరికి తీసుకునేసరికి బుజ్జమ్మకి ఇంకొక వీపు దగ్గర ఒక పుట్టుమచ్చ ఉంటుంది. సేమ్ ఆ పుట్టుమచ్చ తను చిన్నప్పుడు పుట్టిన ఆ పాపకి, తన బుజ్జమ్మ తన చిట్టి తల్లికైతే ఉంటుంది.
అంటే తనే నా పాప, బాగీ కన్న కూతురు, నా కన్న కూతురు బుజ్జమ్మేనా అని తెలుసుకొని ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.